మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ కీలక భేటీ కానుంది. పార్లమెంటులో అమరావతి చట్టానికి ఆమోదం కల్పించడంతో కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పబోతుంది మంత్రివర్గం. అలాగే 16వ ఎస్ఐబిబిలో చర్చించిన పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. దీంతో పాటు 31 ప్రాజెక్టులు 39,436 కోట్ల విలువగల ప్రాజెక్టులకు ఆమోదం తెలపబోతుంది కేబినెట్. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. అలాగే ఫీజ్ రెగ్యులేటరీ కమిటీకి ఏర్పాటు ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపబోతుంది. ఇక ఈ సమావేశంలో ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనుంది కేబినెట్. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం చెప్పబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, మరి కొద్దిసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. దాదాపు 2.5 గంటల పాటు జరిగేటటువంటి ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలపైన మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 గజెట్ కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేసేటటువంటి గెజిట్ ప్రతిపాదనపైన ఈ రోజు ఏపీ కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు దీనివల్ల 26 జిల్లాలు 6 జోన్లు 2 మల్టీ జోన్లు అమల్లోకి రాబోతామని రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు బదిలీలకు సంబంధించి అన్ని కూడా దీన్నే ప్రామాణికంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది అమల్లోకి వస్తే పాత విధానం అయితే పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రస్తుతం స్థానికేతర కోటా జిల్లా స్థాయి నియామకాల్లో 80:20 జోనల్ స్థాయిలో 70:30 చొప్పున అమల్లో ఉంది. దీనికి మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పోస్టులన్నీ కూడా మల్టీ జోనల్ పోస్టులుగా మారేటటువంటి అవకాశం ఉంది. నేరుగా చేపట్టేటటువంటి అన్ని రకాల ఉద్యోగ నియామకాల్లో 95% స్థానికులకు 5% స్థానికేతరులకి కోటాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొత్త విధానం వస్తే ఈ విధానంలో మార్పులు చేర్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు పాత స్థానికతకు ఇప్పటి వరకు కూడా ఉమ్మడి 13 జిల్లాల ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా 13 జిల్లాల ప్రామాణికంగానే ఈ బదిలీలు గాని అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మిగతా ఏవైతే ఉద్యోగ నియామకాలు గాని పోస్టింగ్స్ గాని ప్రమోషన్లు గాని ఉన్నాయో 13 జిల్లాల ప్రామాణికంగానే తీసుకుంటున్నారు. దీన్ని 26 జిల్లాలకు సంబంధించినటువంటి అంశం గురించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి అమలయ్యేటటువంటి విధంగా ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకోబోతోంది. అదేవిధంగా ఇవాళ మంత్రివర్గం ఆమోదం లభించిన గజెట్ విడుదలైతే ఇకపైన 26 జిల్లాలను కూడా ప్రామాణికంగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు కూటమి ప్రభుత్వం కొత్తగా 2 జిల్లాలు ఏర్పాటు చేసింది. దీంతో 28 జిల్లాలకు కూడా కొత్తగా గజెట్ నోటిఫికేషన్ చేయాలని కేంద్రానికి ప్రతిపాదన పంపేటటువంటి అంశం గురించి కూడా ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్ పేర్కొన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 28 జిల్లాలకు సంబంధించినటువంటి అంశం గురించి కూడా 28 జిల్లాల గజెట్ నోటిఫికేషన్ వస్తే ఇక మీద చేపట్టేటువంటి ఉద్యోగ నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఏమేమి ఉద్యోగాలు వస్తాయి, వేటేటిని నియామకాలు చేయాలి అనే అంశం గురించి కూడా ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఏవైతే ఉందో ఆమోదం తెలిపిందో 39,436 కోట్ల రూపాయలు విలువైనటువంటి 36 ప్రాజెక్టులకు సంబంధించిన ఆమోదం తెలిపిందో వాటన్నిటి గురించి కూడా ఈ రోజు ఏపీ మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వీటి ఆమోదం లభిస్తే దాదాపు 1,11,278 మందికి కొత్తగా అదనంగా ఉద్యోగాల అవకాశాలు కల్పించేటటువంటి అంశం గురించి కూడా ఈ రోజు ఏపీ మంత్రిమండలిలో చర్చించి అవకాశం ఉంది. దీంతో పాటు ఇటీవల అమరావతి ఏకైక ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే అంశానికి సంబంధించి అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పార్లమెంట్ లో కూడా ఆమోదించడం, దీనికి అనుగుణంగా రాష్ట్రపతి కూడా గజెట్ నోటిఫికేషన్ జారీ చేసినటువంటి నేపథ్యంలో అటు కేంద్రానికి పార్లమెంట్ కి మరొక వైపు రాష్ట్రపతి కూడా ధన్యవాదాలు తెలిపేటటువంటి అంశం గురించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మాది రైట్. థాంక్యూ జయరాజ్.